హాయ్ హలో ఎవరివన్ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా సైట్లో స్టార్ ఫ్రూట్ గురించి చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ టైము మనం దొండుసిరి పెట్టాను. అప్పుడు చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే స్టార్ ఫ్రూట్కి బదులుగా ఆ దొండుసిరికి స్టార్ ఫ్రూట్ అన్నారు. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ ఇలా ఉంటుంది. అది చాలామంది తెలుసు, కొంతమంది తెలియదు కదా, వాళ్ళ గురించి చూపిస్తున్నాను చూడండి. స్టార్ ఫ్రూట్ అవి పండిపోయి చూడండి ఎలా పడిపోయి కిందిని మొత్తం అంతా అంటే ఎక్కువ అయిపోయి ఈ మధ్యన అంటే వర్షాలు బాగా పడ్డాయి కదా, దానివల్ల మొత్తం పువ్వు అంతా రాలిపోయింది. కొంత వచ్చింది. ఇదంతా చూడండి పువ్వు ఎలా ఉందో, మొత్తం పువ్వేను చెట్టు నిండాను. అయితే ఇంతకంటే ఎక్కువ ఉండేది, చాలా విపరీతంగా మొత్తం చెట్టు నిండా పోతట్టు ఉండేది. కాకపోతే వర్షాలు పడడం వల్ల ఇలా అయిపోయింది చెట్టు. చిన్న చిన్న కాయలు కూడా ఏంటంటే రాలిపోయి వాటర్ ప్రాబ్లం వల్ల వాటర్ ఎక్కువైపోయి ఇవక పెట్టేసి కొంచెం బాగా స్టాక్ ఉండిపోయింది. దానివల్ల కాయలు కూడా పాడయ్యాయి కొంచెం. ఈ ఉడతలు కూడా ఉంచట్లేదు. చూడండి పువ్వు ఎలా ఉందో మొత్తం. ఉడతలు ఏంటంటే ఇలా చిన్న కలర్ రాగానే ఉడతలు తినేస్తున్నాయి. మాకు ఈ ఉడతల ప్రాబ్లం ఒకటి బాగా ఎక్కువైపోయి అది. అందువల్ల ఏదో దీనికి ఏదో ఆల్టర్నేట్ ఏదో చేయాలి. చూడండి ఎలా ఇదవుతున్నాయో. ఇక క్రాప్ అయితే మాత్రం బాగానే ఎక్కువే ఉంది. అయినా వర్షం దీనివల్ల ఇదైనా ఓన్లీ మొత్తం నేను అన్ని ఫ్రూట్స్ వేసుకున్నాను ఓన్లీ ఆర్గానిక్ వేలోనే. పేడగత్తం వేసి చేసుకుంటున్నాను. మరి మందులు అవి కెమికల్స్ అవి కొట్టట్లేదు, ఎందుకంటే మనం తినడానికి కోసమే కదా. అందుకనేసి ఆర్గానిక్ వేలో చేస్తున్నాను. చూడండి, మీరు ఎవరైనా స్టార్ ఫ్రూట్ తిని ఉంటే కామెంట్ చేయండి. అయితే స్టార్ ఫ్రూట్లో 2 రకాలు ఉంటాయి, స్వీటు పులుపు ఉంటుంది. ఇదైతే స్వీటు. అదైతే మంచి బాగా పుల్లగా ఉంటుంది. కాయ అయితే వగరగా ఉంటుంది, పండు అయితే పుల్లగా ఉంటుంది. ఇది కాయ చిన్న వగరగా ఉంటుంది, పండితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మంచి దీనిగా ఉంటుంది. ఇది రేగు, యాపిల్ రేగు చూడండి. ఇది ఇది కూడా మొత్తం క్రాప్ ఉంది. అయితే ఇది నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇయర్లీ 2 టైమ్స్ వస్తుంది. ఇది కట్ చేసేయాలి, కట్ చేస్తే మళ్ళీ వస్తుంది కదా, వచ్చేటప్పుడు బాగా వచ్చును. నేను కట్ చేయకుండా అలా ఉంచడం వల్ల మళ్ళీ క్రాప్ వచ్చింది, కానీ అప్పుడు లాస్ట్ టైం అంత పెద్దగా రాలేదు, అప్పుడు బ్రహ్మాండంగా వచ్చింది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.